చరిత్రాత్మక భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఢిల్లీలో జరిగే భారత్ యూయూ శిఖరాగ్ర సదస్సు ఇందుకు వేదిక కానుంది. గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరైన యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాల నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత బృందం ఈ సదస్సులో సమగ్రమైన చర్చలు నిర్వహించనుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలతో భారత్తో పాటు యూరప్ దేశాలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్న నేపథ్యంలో భారత్ యూయూ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. ఈ ఒప్పందంతో 200 కోట్ల జనాభాతో కూడిన అతి భారీ మార్కెట్ ఆవిర్భవిస్తుందని, ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు 25% సమానమని ఇటీవల ఉర్సులా వ్యాఖ్యానించడం ఈ ఒప్పందానికి ఉన్న ప్రాముఖ్యతను తెలుపుతోంది. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో వాణిజ్యం, వాతావరణ మార్పులు, టెక్నాలజీ రంగాల్లో భారత్ యూరప్ మధ్య భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కే అవకాశముంది. భారత్ విజయవంతంగా ఉంటేనే ప్రపంచం మరింత స్థిరంగా, సుసంపన్నంగా, సుస్థిరంగా ఉంటుంది. భారత్ రిపబ్లిక్ డే ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావటం నా జీవిత కాలం పాటు గుర్తుంచుకోదగిన గౌరవం అంటూ ఉర్సులా తన సంతోషాన్ని వెలిబుచ్చారు. ఇక ఇవాళ జరిగే భారత్ యూయూ శిఖరాగ్ర సదస్సులో వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కూడా ఖరారయ్యే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ద్వారా 15,000 కోట్ల యూరోల విలువైన యూరప్ సెక్యూరిటీ యాక్షన్ ప్రాజెక్టులో భారతీయ సంస్థలు కూడా పాల్గొనే అవకాశం లభిస్తుంది. యూరప్ దేశాలు రక్షణ సన్నద్దతను పెంచుకోవడానికి ఆర్థిక సహకారం అందించే ప్రాజెక్టు సేఫ్, సరుకుల వాణిజ్యానికి సంబంధించి భారత్కు యూయూ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఇక 2024-25లో యూయూతో భారత్ 13,600 కోట్ల యూరోల వాణిజ్యం జరిపింది.